కోసం ఎంతో కృషి చేసిన వారిలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒకరు. 1953లో అనుమానాస్పదంగా ఆయన మరణించినప్పటికీ ఎన్నో కార్యక్రమాల్లో ఆయన ఒక మంచిగా ఆయన జీవనాన్ని నిర్వహించారు. మన కోల్కతా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా వర్క్ చేసి విద్యార్థులకైతే ఏమి, అక్కడ ఉన్న విద్యా వ్యవస్థకైతే ఏమి ఒక కొత్త రూపుని ఆయన తీసుకొని వచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ మరియు మై భారత్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ప్రదీప్ గారిని ఈ కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జన్మదినం వేడుకలు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిఇఓ స్టెప్ శ్రీమతి సాయి గ్రేస్ మేడం గారికి, అలాగే మన శ్రీ డికే జావేద్ గారు, సిఐ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, పోలీస్ హోమ్ డిపార్ట్మెంట్ వారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలుపుకుంటున్నాం. అలానే ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా నిర్వహించుకోవడానికి ముఖ్య కారకులైన జేబీవీఎస్ సంస్థ అధ్యక్షులు అశోక్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన పత్రికా మీడియా పాత్రికేయులకి, అలానే వాలంటీర్లకి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి దినోత్సవం, జన్మదిన వేడుకలు మనం ఎందుకు జరుపుకుంటున్నాం అన్నది ఆయన అశోక్ గారు చెప్పడం జరిగింది. అయితే ఒక చిన్న విషయం చెప్పాల్సి ఉంటుంది. ఏ ప్రభుత్వానికైనా సరే, ఎవరికైనా సరే, సిస్టమ్ ఎవరైనా, బీఎడ్ గవర్నమెంట్ ఎవరైనా సరే, ఏ కంట్రీలోనైనా సరే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్తోని నడుస్తారు. అలానే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే గవర్నమెంట్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఒక పాలసీని తీసుకొచ్చింది. అదేంటంటే అబ్రిగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఉండకూడదు అనే ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే తీసుకొచ్చిందో, ఈ పాలసీ కానీ ఈ అమెండ్మెంట్ కానీ చేయడానికి అతి ముఖ్య కారణం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఐడియాలజీ అండ్ హిస్ విజన్ ఆన్ జమ్మూ అండ్ కాశ్మీర్. కాశ్మీర్ ప్రాంతం అంటే ఈ ముఖర్జీ అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి దినోత్సవం ఈరోజు మనం చేపట్టడం కూడా చాలా ప్రముఖమైన విషయం. రీజన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో మనకి పహల్గామ్ జరిగింది, రైట్? పహల్గామ్ అటాక్ జరిగింది. 26 మంది అమాయకులు టూరిస్టులు చనిపోవడం జరిగింది. మీరు గమనించినట్లయితే ఆ టెర్రరిజం యొక్క ఉద్దేశం కూడా డైరెక్ట్గా ఆ తీవ్రవాద సంస్థ చెప్పింది ఏంటంటే ఆర్టికల్ 370 తీయడం వల్లనే అని చెప్పారు. మీరు గమనించినట్లయితే ఆర్టికల్ 370ని అబ్రిగేట్ చేస్తే అందరినీ చంపాలి, లేకపోతే ఒక బాంబ్ బ్లాస్ట్ పెట్టాలి. కానీ ఇక్కడ మోడస్ ఆపరేండి ఆ టెర్రరిస్ట్ వాళ్ళు ఏం చేశారు అంటే హిందూస్ని ముస్లిమ్స్ని డివైడ్ చేసి హిందూస్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదురుగా చంపారు. నాట్ జస్ట్ హిందూస్, నాన్ ముస్లిమ్స్ అనుకోవచ్చు, కుటుంబ సభ్యులుగా చంపారు, ఎదురుగా చంపారు. అలానే రెండవ విషయం ఏం జరిగింది, టూరిస్ట్ని సెలెక్ట్ చేసుకొని చంపారు. ఈ రెండు చూస్తే ఒకటి అమాయకులైన ముస్లిమ్స్ మన భారతదేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హిందూస్కి మధ్య గొడవ పెట్టాలి, వాళ్ళు అంటే కులమత ద్వేషాలు రేకెత్తి